ఒకరోజు చిన్న గులాబీ రంగు పందిపిల్ల కడుపు హఠాత్తుగా చిరిగిపోయి లోపల నుంచి ఒక చిన్న అమ్మాయి బయటికి వస్తుంది. పక్కింట్లో ఉండే ఒక యువకుడు ఇదంతా చూసి ఎవ్వరికి చెప్పకుండా రహస్యాన్ని తనలోనే దాచుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి ఒక బుట్ట నిండా స్ట్రాబెర్రీలను తీసుకొస్తుంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో ఆమె మళ్ళీ తన పంది చర్మాన్ని కప్పుకొని గులాబీ పందిపిల్లలా మారిపోతుంది. ఆ యువకుడు దొంగచాటుగా ఆమెను అనుసరించి అన్ని గమనిస్తాడు. కాలం గడిచిపోయింది. 10 సంవత్సరాలు గడిచాక పెళ్లి చేసుకునే సమయం వస్తుంది. పింక్ పిగ్ రహస్యం తెలిసిన ఆ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి అమ్మాయిని తిరస్కరిస్తాడు. అతను ఎప్పుడు తన పొరుగునున్న గులాబీ పంది పిల్ల ఇంటికి వెళ్తూ దాంతో మాట్లాడడం మొదలు పెడతాడు. క్రమంగా ఇద్దరు ఒకరినొకరు తమ మనసులోని మాటలు చెప్పుకుంటారు. ప్రేమలో పడి కలిసి జీవిస్తామని వాగ్దానం చేసుకుంటారు. గ్రామస్తులు వారి ప్రేమ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టినా ఆ జంట పట్టించుకోరు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు తమ కొడుకు కుటుంబాన్ని అపకీర్తి పాలు చేస్తున్నాడని కోపంతో రగిలిపోతారు. కానీ ఆ యువకుడు కేవలం పింక్ పిగ్ ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని దృఢంగా చెప్తాడు. చివరికి తల్లిదండ్రులు అంగీకరించగా కట్నం లేకుండా చాలా విచిత్రమైన వివాహం వైభవంగా మొదలవుతుంది. అంత అందమైన అబ్బాయి పందిపిల్లను ఎలా పెళ్లి చేసుకుంటాడో చూడడానికి చాలా మంది అతిథులు వస్తారు. ప్రజలు నవ్వుతారు, వెటకారం చేస్తారు. కానీ యువకుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే తాను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని అతనికి తెలుసు. గ్రామ ఆచారం ప్రకారం పెళ్లి తర్వాత కొత్త దుస్తులు ధరించడానికి వధూవరులు పైకి వెళ్ళాలి. అతిథులు వెటకారంగా పైకి చూస్తుండగా వారి కళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకుంటాయి. ఎందుకంటే పైనుంచి గులాబీ పంది పిల్ల కాకుండా ఒక అప్సరస లాంటి అమ్మాయి కిందకి దిగి వస్తుంది.